హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత ఛానల్. నేను మీ స్వాతి నాగేష్. ఈరోజు మనకి ఫుల్ ఒళ్ళంతా తెల్లగా అయ్యే ప్యాక్ ఏంటో తెలుసుకుందామా. మెరిసిపోయే విధంగా, హైడ్రేషన్ బాగా వచ్చే విధంగా చాలా మంచి మంచి గుణాలు ఉంటాయండి ప్యాక్లోని. స్కిన్ కూడా డెఫినెట్గా వైట్ కూడా బ్రైట్ కూడా అవుతుంది. అదే విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చూడండి, ఇలా న్యాచురల్ అలోవెరా కానీ తీసుకున్నట్టయితే ఏంటంటే ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాంట్లో ఉన్న ఎల్లో కలర్ అంతా ఉంటుంది కదా, అదంతా పోయిన తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను ఇది బయట దొరికే అలోవెరా జెల్ని నేను ఇక్కడ వాడుతున్నాను. బేసన్ అంటే శనగపిండి మన చర్మాన్ని శుభ్రం చేస్తుంది, మృదువుగా మెరిసేలా చేస్తుంది కదా. ఇంకా రైస్ ఫ్లోర్స్కి వస్తే ఏంటంటే చర్మం కాంతివంతంగా, మృదువుగా, తేమగా ఉండేటట్టు చేస్తుంది. రోజ్ వాటర్ మనకి మొటిమలు, మచ్చలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో 2 టమాటాస్ తీసుకున్నామండి. దీన్ని జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. టమాటా కూడా మన చర్మాన్ని చాలా కాంతివంతం అయ్యేటట్టు చేస్తుంది. ఇందులో మనం వాడే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మనకి చర్మం కాంతివంతంగా మెరిసేలాగా చాలా చాలా మంచి గుణాలని కలిగి ఉంటాయండి అన్నీ. ఇది మీరు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాము. అందులోని మనం 1 స్పూను దానికి సమానంగానే మనం బియ్యం పిండిని కూడా తీసుకున్నాము. శనగపిండి మనకి చాలా మృదువుగా చేస్తుందని చెప్పాను కదండి. బియ్యం పిండి ఏంటంటే మనకి ఇప్పుడు కొరియన్ వాళ్ళు చూడండి, చాలామంది ఏం చేస్తున్నారు, బియ్యం పిండితోనే చాలా ఐటమ్స్ చేస్తూ ఉన్నారు. బియ్యం పిండి మనకి కొరియన్ స్కిన్లా వస్తుందని బియ్యం పిండి ఈ మధ్యన మనం అందరం యూజ్ చేస్తున్నాం. బిఫోర్ కూడా చాలా చాలా బాగా ఉండేదండి దాని ఉపయోగాలు, కానీ ఇప్పుడు బాగా దాని గురించి మనకి బాగా తెలుస్తుంది అన్నమాట. అందులో చూడండి, టమాటాని నేను చాలా ప్యూర్గా జ్యూస్ తీసాను. 2 స్పూన్స్ యాడ్ చేశాను. కాస్త మిగిలిపోతే అది కూడా యాడ్ చేసేసాను. టమాటా ఫుల్గా మనం పేస్ట్ చేసుకొని అందులోని వాటర్ ఏం మిక్స్ చేసుకోకుండా ప్యూర్ జ్యూస్ అండి మనం మిక్స్ చేసుకున్నది. రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాము. రోజ్ వాటర్ మన మొటిమలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది, షైనింగ్ ఇస్తుంది. చాలా చాలా స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో మనం ఎన్ని స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాము, 2 స్పూన్స్ ఇప్పుడు యాడ్ చేశాను. మళ్ళీ దాని తర్వాత ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేశాను. రోజ్ వాటర్ మనకి షైనీ గ్లో, మనకి ఎంత అంటే మంచి స్కిన్ రావడానికి ఆల్ స్కిన్ టైప్స్ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. అందులో మనం 1 స్పూను పెరుగు యాడ్ చేస్తున్నాం. పెరుగులో ఏంటంటే మనకి స్కిన్కి కావాల్సిన డస్ట్ ఏమైనా ఉందనుకోండి, అది రిమూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, గ్లో రావడానికి ఉపయోగపడుతుంది. అన్నిటికీ చాలా 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 బెస్ట్గా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవన్నీ మనం ఈ విధంగా ఏం చేస్తాం, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కలుపుకుంటున్నాం కదా. ఈ విధంగా కలుపుకున్న తరువాత మళ్ళీ మనం ఇందులోని అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకుంటాము. చూడండి, మీరు ఇది ఫేసు, నెక్, వీపుకు కూడా సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా కావాలి అంటే, ఇంకా ఫుల్ బాడీ కావాలంటే ఫుల్ బాడీకి సరిపడినంత కాస్త ఎక్కువే కలుపుకోండి. సేమ్ క్వాంటిటీస్ దాన్ని డబుల్ చేసుకొని కలుపుకోండి. అందులోని అలోవెరా జెల్ ఎంత యాడ్ చేస్తున్నాం, 1 స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేస్తున్నాము. అలోవెరా జెల్ యాడ్ చేసే కూడా బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ నేను మీకు అలోవెరా జెల్ కోసం చెప్పాను కదా, మనకి ఇది స్కిన్కి హైడ్రేట్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ తగ్గించడంలోని చాలా ఉపయోగపడుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గించడానికి కూడా మనం అలోవెరా జెల్ని ఉపయోగిస్తాం. చర్మ రంధ్రాలు ఏంటంటే బిగుతుగా చేయడానికి కూడా ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరికైనా పొడిబారిపోయిన చర్మం ఉన్నా కూడా వాళ్ళకి కూడా మృదువుగా, తేమగా వచ్చేటట్టు చేస్తుంది. ఇందులో మనం 1 స్పూన్ కూడా మనం ఏం చేసాం, అలోవెరా జెల్ యాడ్ చేసాం. అంతేకాకుండా ఇంకొక 1 స్పూన్ ఏం చేస్తున్నాం, షుగర్ యాడ్ చేస్తున్నాం. షుగర్ మనకి స్క్రబ్ లాగా చాలా బాగా పనిచేస్తుందండి. మనం ప్యాక్ వేసుకుంటాం కదా, ప్యాక్ అంతా వేసేసాక మనం రిమూవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే కాస్త మనం స్క్రబ్ ఎలా ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మనం రిమూవ్ చేసుకుంటే ఏంటంటే ఈ ప్యాక్ మనకి స్క్రబ్ కింద
నెక్స్ట్ ప్యాక్ కింద 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ప్యాక్ని ఏ విధంగా వేసుకోవాలో చూడండి. ఇలా ఫేస్ మీద మనం కింద నుండి పైకి అంటే మనం నెక్ నుండి నుదురు వరకు మనం అలాగే ఏంటంటే కింద నుండి పై డైరెక్షన్లో వేసుకోవాలన్నమాట. ఇది 20 మినిట్స్ వరకు ఆరనిచ్చాక దాని తర్వాత స్క్రబ్ ఎలాగ రిమూవ్ చేస్తామో ఆ విధంగా మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డే బై డే ఇలాగ 20 డేస్ కానీ చేయగలిగితే మీ చర్మం చాలా కాంతివంతంగా మెరిసేలాగా తయారవుతుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.